హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుపతి చెన్నై హైవేకి దగ్గరలో ఉన్న రామగిరి పర్వతం మీద వెలసి ఉన్న వాలేశ్వర స్వామి దేవాలయం మరియు అరే వాటర్ ఫాల్ చూద్దాం రండి. మీరు కానీ నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ముందు తిరుపతి చేరుకొని తిరుపతి నుంచి పిచ్చాటూరుకి రావాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి పిచ్చాటూరుకి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. పిచ్చాటూరు నుంచి ఈ ఆలయం జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం రండి. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుని చంపిన కారణం చేత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. వశిష్ఠుని సలహా మేరకు కాశీ నుండి శివలింగాన్ని తెచ్చి రామేశ్వరంలో పూజిస్తే బ్రహ్మహత్య పాతకం పోతుందని ఆంజనేయ స్వామిని కాశీ నుండి శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు. ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకుని రామగిరి మీదుగా వస్తుంటాడు. అప్పటికే రామగిరిలో కొలువై ఉన్న కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామిని క్రిందకు దించడానికి సూర్యదేవుడు వాయుదేవుని సాయంతో వడగాల్పులు సృష్టించి ఆంజనేయ స్వామిని అలసిపోయేలా చేస్తారు. అలసటతో ఆంజనేయ స్వామి కిందకు దిగి అక్కడే బాలుడి రూపంలో ఉన్న కాలభైరవ స్వామికి శివలింగాన్ని ఇచ్చి పక్కనే ఉన్న నదిలో నీరు తాగడానికి పోతాడు. శివలింగాన్ని మోయినాక కాలభైరవ స్వామి కింద పెట్టి అదృశ్యమైపోతాడు. ఆంజనేయ స్వామి తన తోకతో శివలింగాన్ని చుట్టి లాగడానికి ప్రయత్నించి విఫలం అవుతాడు. ఇది కాలభైరవుని పని అని గ్రహించి ఈ ప్రాంతం కొండగా మారాలని శపిస్తాడు. తన తోకతో శివలింగాన్ని చుట్టి లాగడానికి ప్రయత్నించడం వల్ల ఈ ఆలయానికి వాలేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న కోనేరులోకి నంది నోట్లో నుంచి నీరు ఎల్లప్పుడూ ఒకేలాగా ధారలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు అరే వాటర్ ఫాల్ చూద్దాం రండి. రామగిరి నుంచి అరే వాటర్ ఫాల్స్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అరే వాటర్ ఫాల్స్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఎంట్రీ టికెట్ ప్రైజెస్ చూద్దాం రండి. ఫర్ ఈచ్ పర్సన్ 50 రూపీస్, వెహికల్కి అయితే కార్కి అయితే 300 రూపీస్, బైక్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒంటరిగా మరియు చిన్నపిల్లలతో ఎవరు ఈ వాటర్ ఫాల్స్కి రావద్దు. బికాజ్ మోర్ దాన్ 3 కిలోమీటర్స్ దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ ఉంటుంది. రోడ్డు అస్సలు బాగోలేదు. కుదిరితే 3 లేదా 4 ఫ్రెండ్స్తో రావడానికి ప్రయత్నించండి. ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. నేను ఒక్కడనే రావటం వల్ల ఇక్కడితో ఫస్ట్ గేట్ దగ్గరనే నా ట్రిప్ను ఎండ్ చేస్తున్నాను. ఇక్కడితో వీడియో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.